తాతయ్య గారి వంటిల్లు. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రైస్, ఎనీ వెజిటేబుల్ మీ ఇష్టం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు, ఎగ్స్, ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర, సాసెస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ, సోయా సాస్, వెనిగర్ అండ్ కొంచెం టమాటో కెచప్ అండ్ సాల్ట్ అండ్ ఆయిల్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసి నూడిల్స్ని వేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకుంటే అది స్టిక్కీగా అవ్వదు, నీట్గా ఉంటుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. సరిపడినంత వేసుకోవాలి. ఈలోపు మనం ఎగ్స్ని స్మాష్ చేసుకుందాం. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను, మీకు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. బాయిల్ అయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వాటర్ని ఫిల్టర్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఇది వేరే పాన్లో ఎగ్ని మనం ఆమ్లెట్లో వేసుకొని దీన్ని స్మాష్ చేసుకోవాలి. బీట్ చేసిన 2 ఎగ్స్ని ఇందులో వేస్తున్నాం. ఇది కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటున్నాం కొద్దిగా. ఈ ఆనియన్ ఇందులోకి నేను కొంచెం సాల్ట్, రైస్కి సరిపడేంత సాల్ట్ వేసుకుంటున్నాను అండ్ పెప్పర్. ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాను కాబట్టి పెప్పర్ కొంచెం కారం తగినట్టు చూసుకొని వేసుకోవాలి. చిన్న చిన్నగా పీసెస్ లాగా చేసుకున్న ఎగ్ని ఇందులో వేసేసుకున్నాం. ఇందులో వేసుకుని ఫ్రై చేసుకున్నాం. సాసెస్
ఇప్పుడు మనం సాసెస్ని యాడ్ చేసుకున్నాం. వెనిగర్, 2 to 3 టీ స్పూన్స్ మనం వేసుకోవచ్చు. అది మనం రైస్ తీసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మాకు చాలా జోరుగా వర్షం వస్తుంది, అది సౌండ్ వస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్ దట్. రెడ్ చిల్లీ సాస్, దాన్ని కారం ఎంత కావాలో చూసి వేసుకోవచ్చు. అండ్ గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం మిక్స్ చేసుకున్నాం. ఒక 1 minute ఇది కుక్ అవ్వడానికి జస్ట్ వదిలేదు. నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది, అన్నీ వేసేసి మిక్స్ చేసుకున్నాం. రైస్ పొడి పొడిగా చేసుకోవాలి. బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేస్తే అది మనకు ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా బాగా రైస్ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని దీనికి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టాలి. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరని ఇలా వేసుకోవాలి. సో వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, లేకపోతే అది ఫైన్గా చాప్ చేసి అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను పేస్ట్ వేస్తున్నాను. సో ఇందులోకి నేను బీన్స్ కూడా వేసేసుకుంటాను. ఏ వెజిటేబుల్ కావాలో వేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, ఆనియన్ చాలా ఆప్షనల్, వేసుకోరు ఎవరు. ఇందులోకి మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ని వేసుకుందాం. నూడిల్స్ని మనం జాగ్రత్తగా లేకపోతే అది స్మాష్ అయిపోతుంది.